ఏంది ఇది? ప్రభుత్వాలు వస్తాయి, ఎప్పుడు ఎన్నికలే ఉంటాయి. సర్పంచ్ ఎన్నికలు పోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇప్పుడు జీహెచ్ఎంసీ 5 ఏళ్లలో ఎన్నికలే ఉంటాయి. యెస్. 5 ఏళ్లలో ఎన్నికలే ఉంటాయి. ఏదో ఒక ఎన్నికనే ఉంటది. తర్వాత ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు మున్సిపల్ అంట. మళ్ళా రేపు ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎప్పుడు ఎన్నికలే. ఎందుకంటే తెలుసు కదా పార్టీ క్యాడర్ ఎందుకు అలర్ట్ ఉంటుందో మాకు తెలుసు. పంచకదీనానికి ఎప్పుడు అలర్ట్గానే ఉంటారు, వాళ్ళు ఏం నిద్రపోరు. మీరు అనుకుంటారేమో గ్రామాలల్లో కార్యకర్తలు ఎప్పుడు ఇదే పని మీద ఉంటారు. ఏం పనులు చేస్తారో తక్కువ. పొద్దుగాలు లేస్తే తెల్లంగి వేసుకొని తిరుక్కుంటూనే ఉంటారు. ఎప్పుడు ఎక్కడ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి పోతున్నాయి, ఎవరేం చేస్తున్నారు, ఏడ ఏం కథ ఉంది, ఏడ కబ్జాలు ఉన్నాయి, ఇవే చూసుకుంటుంటారు కొందరు. అందరు కాదు, కొందరు అంటున్నా. ఇదే పని, వాళ్ళ బతుకుదేరువే పార్టీ, వాళ్ళ బతుకుదేరువే రాజకీయం. పొద్దుగాలు లేస్తే అదే పని మీద ఉండేటోళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. ఇది గ్రౌండ్ లెవెల్లో చూసినా కాబట్టి చెప్తున్నాను నేను. గట్లా అలర్ట్గా ఉండాలని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జూలు విధిల్చుకొని ఉంటారు రెడీగా వాళ్ళు. పార్టీ క్యాడర్కు అలర్ట్గా ఉండి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని సూచించారంట. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఒకే విడతలో మున్సిపల్ పోల్స్ ఉంటాయంట. విడతలు ఒకటే, రెండో విడత, మూడో విడత లేదు, ఒకటే విడత రాష్ట్ర వ్యాప్తంగా మరో ఎన్నికల జాతరకు సిద్ధమవుతుంది. ఏమంటున్నా అంటే, మీరు ఎన్నికలు పెట్టినా ఏం లాభం ఉండదండి. ఇప్పుడు మీరు కంచం పెట్టి ముందర అన్నం పెట్టకపోతే లాభం లేదు. అర్థమైందా? చూడనికే మంచిగా పెడతారు కంచం, మంచి నీట్గా కడిగి, కానీ అందులో తిననికే ఆహారం పెట్టకపోతే మాత్రం అవుతుంది. మీరు నిధులు ఇవ్వాలి. సర్పంచులు గతంలోనే సర్పంచులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇంతవరకు నిధులు రాలేదు. ఏం లాభం మీరు ఎన్నికలు పెట్టి? ఇప్పుడు ఏముంది, సర్పంచులు కూడా గెలిచిండ్రు గ్రామాలల్లో. పోయినసారి వాళ్ళకి ఇంతవరకు నిధులు రాలేదు. ఇప్పుడు మొన్న లక్షలు పెట్టుకొని గెలిచిండ్రు, వాళ్ళకి నిధులు ఏమండవో అర్థమవుతుంది. ఆ కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ఆశపడ్డారు. ఒంటె పేదలకు నక్కాశపడ్డట్టు ఆ కేంద్రం నుంచి వచ్చే నిధులకు ఆశపడ్డారు తప్ప మీరు ఇచ్చే పరిస్థితి లేదు. ఏమనంటే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళలాగా చూస్తున్నారు, పైసలు ఊడతలేమని మీరు చెప్తున్నారు. ఎన్నికలు నిర్వహించడం గొప్పతనం కాదు సుమా, నిధులు ఇచ్చి అభివృద్ధి చేయండి. మున్సిపల్ ఎట్లుంటాయంటే రోడ్లు, కాలనీలు, మురుగునీటి వ్యవస్థ, వీధి దీపాలు, ఈ కథలన్నీ పోవాలంటే నిధులు కేటాయించాలి. దానికోసం మీరు ఆదాయాన్ని సృష్టించాలి. ఎన్నికలు నిర్వహించి అయిపోయింది కదా, మా ఖండాలు చూడండి, మా బలం చూడండి అంటే ఉత్తదే ఏమి ఉండదు, డొల్ల.